సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినా కూడా యుద్ధంలో ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. అసలు ఇరాన్ అంత ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కారణమేంటి? ఇరాన్ ప్లాన్ ఏంటి? ఇజ్రాయెల్ అమెరికాలపై యుద్ధంలో ఇరాన్ కొత్త పంథా అవలంబిస్తోందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో తమ నేతలు చనిపోతున్నా కూడా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు. ఇజ్రాయెల్ అమెరికాలు సహా గల్ఫ్ దేశాలను ఆర్థికంగా దెబ్బకొట్టడం ద్వారా విజయం సాధించాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అదే పంథా కనిపిస్తోంది. ఇరాన్ ఖర్చు ఎక్కువ చేయకుండానే ప్రత్యర్థికి భారీ నష్టం కలిగిస్తోంది. శత్రు జేబులను ఖాళీ చేసి వారిని అలసిపోయేలా చేస్తోంది ఇరాన్. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ అట్రిషన్ వార్ వ్యూహ పద్ధతిని అవలంబిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఆయుధాలు కలిగిన అమెరికా ఇజ్రాయెల్లను ఇరాన్ చౌకైన డ్రోన్స్ తో ఎదుర్కొంటోంది. అవే షాహెద్ 136 వన్ వే అటాక్ డ్రోన్స్. అవి చిన్న క్రూయిజ్ మిసైల్ ఎలా పనిచేస్తాయి, లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. అందుకే వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా చెప్తుంటారు. ఇక ఇరాన్ ఒక్కో డ్రోన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు $20,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో జస్ట్ 16 లక్షల రూపాయలు మాత్రమే. ఈ డ్రోన్స్ ను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు మాత్రం కోట్ల రూపాయల ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నటువంటి ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక క్షిపణి ధర 35 నుంచి 45 లక్షల వరకు ఉంటుంది. విమానాల నుంచి ప్రయోగించే సైడ్ వెండర్ క్షిపణుల ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక అమెరికా ఉపయోగిస్తున్న పేట్రియాట్ మిసైల్ వ్యవస్థల్లో ఒక్క ఇంటర్ స్టెప్పర్ క్షిపణి ధర 30 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే ఇరాన్ వాడుతున్న 16 లక్షల డ్రోన్ ను కూల్చేందుకు అమెరికా ఏకంగా 30 కోట్ల క్షిపణిని వినియోగించాల్సి వస్తుంది. ఈ డిఫరెన్సే ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఖరీదైన మిసైళ్ల నిల్వలు త్వరగా ఖాళీ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే గల్ఫ్లోని కొన్ని దేశాల్లో నిల్వలు తగ్గుతున్నాయని అంతర్గత అంచనాలు చెబుతూ ఉన్నాయి. ఇరాన్ తక్కువ ఖర్చుతో వేలాది డ్రోన్స్ తయారు చేసి ప్రయోగిస్తే అమెరికా ఇజ్రాయెళ్లకు వాటిని అడ్డుకోవడం ఆర్థికంగా పెనుభారమవుతుంది. చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని వారు భావిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇరాన్ అదే పద్ధతిని అవలంబిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.